ల్యాబ్లో నుంచి సార్ వాళ్ళు బయటికి తరిమేశారు మామ. ఎందుకు తరిమేశారో వీడియో లాస్ట్ వరకు చూసేయండి మామ, చెప్పేస్తా. హలో ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటా. సంక్రాంతి హాలిడేస్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది మామ. నేనైతే మొన్న ఒకసారి ఏదో కాలేజ్కి పోయిన వీడియో పెట్టా, చూసుంటారు మీరు. తర్వాత ఈ రోజు అయితే పోతున్నా డే 2 అనమాట కాలేజ్కి. ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ నాది చాలా భయం వేస్తుంది మామ. ఎందుకంటే అసలు అటెండెన్స్ ఏమైందో, అసలు కండోనేషన్ ఫీజు కట్టుకోవాలి మామ అటెండెన్స్ అయితే తక్కువ ఉంటే. సో లేట్ చేయకుండా ఇంట్లో వేడి చపాతీ చేసి ఉంటే వేడి చపాతీ కడుపులో వేసుకొని అక్కడ నుంచి సీదా బయలుదేరేసి బస్ స్టాండ్లో కాసేపు వెయిట్ చేయగానే బస్ అయితే వచ్చేసింది మామ. ఒకసారి వ్యూ చూడండి, మా ఊరు ఎంట్రన్స్ వ్యూ చాలా బాగుంది మామ. ఇంకా కాలేజీకి అయితే వచ్చేసాం. ఇంకా మా బస్సులో జ్యూస్ లేదు మామ, అందుకోసం జ్యూస్ వేసుకుని సీదా కాలేజ్కి అయితే వచ్చేసాం. ఇంకా కాలేజ్ లోపల పోయి 2 పీరియడ్లు అయితే అటెండ్ చేసాం. అటెండ్ తర్వాత వచ్చేసి బ్రేక్ అయితే ఇచ్చారు మామ. ఇంకా బ్రేక్ అయితే క్యాంటీన్కి పోయినాం. క్యాంటీన్కి పోగానే మా దొడ్డబేలం బ్యాచ్ మొత్తం ఇక్కడే ఎగ్ పఫ్లు అయితే మిక్కుతున్నారు ఫుల్ కూర్చొని. మేము కూడా లేట్ చేయకుండా ఎగ్ పఫ్ ఆర్డర్ చెప్పుకొని ఎగ్ పఫ్ అయితే మెక్కడం అయితే స్టార్ట్ చేసాం మామ. ఎందుకో మామ ఎగ్ పఫ్ తినకపోతే నాకైతే రోజు గడవదు. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ల్యాబ్కి పోతే మా దొడ్డబేలం బ్యాచ్ అందరినీ సార్ వాళ్ళు అయితే ఎందుకో బయటకు తరిమేశారు మామ. ఎందుకు తరిమేశారో చెప్పేసారు చూడండి ఒకసారి. అందరూ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్కి మినీ డ్రాఫ్టర్లు, చార్ట్లు, పెన్సిల్, స్కేల్ అన్నీ తీసుకొని పోతుంటే మా దొడ్డబేలం బ్యాచ్ వచ్చేసి ఖాళీ బుక్కులతో లోపల పోయింది మామ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ల్యాబ్లో. అందుకోసం వచ్చేసి సారికి కోపం వచ్చేసి పోండ్రా మీరు పనికి రానని బయటకు తరిమేశారు మామ. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలో చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.